శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మనం తులసి పూజ గురించి ఒక వీడియో పెట్టుకున్నాం. దాని కింద అనేకమైన కామెంట్స్ ఉన్నాయి. వాటిలో ఒక కామెంట్ ఏంటంటే కనుక విడో ఉమెన్ తులసి పూజ చేయవచ్చా, అంటే పూర్వ సువాసిని వైధవ్యంతో ఉన్నటువంటి స్త్రీ తులసిని అర్చించవచ్చా? నిరభ్యంతరంగా అర్చించవచ్చు. అయితే ఇక్కడ ఈ అర్చన అనేటువంటి దాంట్లో చిన్నపాటి వ్యత్యాసం వస్తుంది. ఏమిటంటే కనుక తులసి దగ్గర ముగ్గు పెట్టడం, తులసి కోటలో నీరు పోయటం, తులసి దగ్గర దీపారాధన చేయటం, తులసమ్మకు పసుపు కుంకుమ గంధం లాంటివన్నీ అలంకారం చేయటం, నివేదన చేయటం, ఇది కదా సాధారణంగా తులసి పూజ అంటే. వీటిల్లో ముగ్గు పెట్టడానికి, నీళ్లు పోయడానికి, దీపం వెలిగించడానికి అభ్యంతరాలు ఏం లేవు. నైవేద్యానికి కూడా అభ్యంతరం ఏం లేదు. అయితే తులసికి పసుపు కుంకుమ గంధం ఇవన్నీ సమర్పణ చేయటం అనేది వైధవ్యంతో ఉన్నటువంటి వారికి కూడదు. ఇది అన్నింటా వర్తించేటువంటి నియమం. నిత్య పూజ చేసుకునేటప్పుడు కూడా ఏ స్త్రీ అయితే కనుక పూర్వ సువాసిని అయి ఉంటుందో ఆవిడ దేవుడి పటాలు చక్కగా తుడిచిపెట్టేసుకొని హాయిగా ఆవిడ చేయాలనుకునేటువంటి స్తోత్రపారాయణలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసేసి ఒక నమస్కారం చేసి నివేదన చేసినట్లయితే సరిపోతుంది. ఈ పసుపు కుంకుమ గంధము లేకపోతే పుష్పాదులు ఇవన్నీ కూడా పూర్వ సువాసినులైనటువంటి వారు సమర్పించడం అనేటువంటి దానికి అవకాశము లేదు. చాలా చిన్న లాజిక్ అంటే అందులో పెద్ద కష్టపడాల్సింది కంగారు పడాల్సింది కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఒక ముత్తైదువ మరో ముత్తైదువకు సౌభాగ్య ద్రవ్యాలన్నీ కూడా ఇస్తుంది. అలానే అమ్మవారు కూడా ఆది ముత్తైదువు కనుక మనం ఇచ్చేటువంటి సౌభాగ్య ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిడకి ఇవ్వడం లేదు. దీనివల్ల ఎటువంటి దోషము రాదు. ఇలా చేయడం వలన చిన్నబుచ్చుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఏమీ లేవు. భగవంతుడిని పూజించడానికి, భగవంతుని సేవించడానికి అందరికీ అధికారం ఉంది. అయితే వాళ్ళకు ఉండేటువంటి స్థితిగతులను బట్టి ఈ పూజా విధానాదుల్లో ఎవరు ఏం చేయాలి అనేది ధర్మశాస్త్రం నిర్ణయం చేసి చెప్తోంది. దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఉదాహరణకు భార్య గతించినటువంటి ఒక పురుషుడు ఉన్నాడు. ఇతన్ని విదురుడు అంటారు. ఇతను కూడా శుభకార్యాల్లో అందరికన్నా ముందు వెళ్ళి ఆశీర్వదించడానికి కావాల్సినటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కాడు. ఓ సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి, లేదా ఒక పెద్దదైనటువంటి యాగం ఏదైనా సంకల్పం చేసాం అది చేయాలి, వాటికి ఇతను కూడా అధికారి కాడు. అలానే ఏ స్త్రీ అయితే కనుక భర్తను కోల్పోయి ఉంటుందో ఆ స్త్రీ కూడా వ్రతాదుల యందు అధికారాన్ని కలిగి ఉండదు. కనుక వరలక్ష్మి వ్రతం ఇట్లాంటివి చేసుకోవడానికి వీళ్ళకి అవకాశాలు ఉండవు. వీళ్ళు అటువంటి వ్రత దినాల్లో ఏ ఏ దేవతని వీళ్ళు అనుగ్రహం కోరుకుంటున్నారో ఆ దేవతా సంబంధమైనటువంటి స్తోత్ర పాఠముల ద్వారానే అంత పుణ్యాన్ని వీళ్ళు పొందగలుగుతారు. కనుక ఆ పుణ్యంలో కానీ ఫలితంలో కానీ పొందడాల్లో వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆచరించేటువంటి విధానాల్లో మాత్రమే చిన్నపాటి వ్యత్యాసాలు. కనుక పూర్వ సువాసిని కూడా తులసమ్మను చక్కగా పెంచవచ్చు, తులసిని చక్కగా పోషించవచ్చు, తులసి ద్వారా పొందవలసినటువంటి ప్రయోజనాలన్నీ కూడా పొందవచ్చు. అందులో ఎటువంటి సందేహము లేదు. వరలక్ష్మి వ్రతం లాంటి సందర్భాలలో ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అమ్మ అందరికీ అమ్మే కదా అని చెప్పని వరలక్ష్మీదేవిని పూజించడానికి కానీ సిద్ధపడుతున్నారు. ఎవరు? పూర్వ సువాసిని. పూజించండి. ఎలా పూజించాలి? లక్ష్మీదేవి ఫోటో ఒకటి పెట్టుకోండి, లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరము, మీరు ఏవేవి పారాయణ చేయదలుచుకున్నారో చక్కగా అవన్నీ పారాయణ చేసుకోండి. మీరు ఏవి నివేదన చేయదలుచుకున్నారో అవన్నీ కూడా నివేదన చేయండి. అంతటితోటి మీరు చేయాలనుకునేటువంటిది పూర్తి అయిపోయింది. అంతవరకే. అంతే తప్ప వ్రతంగా దాన్ని సంకల్పం చేసి చేయడానికి, లేదా అమ్మవారికి తోరణం కట్టడానికి, అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి అటువంటి వాటి వేటికి కూడా అవకాశాలు అయితే మాత్రం ఉండవు. కానీ మీకు రావాల్సిన ఫలితాలు మాత్రం చక్కగా యథావిధిగా వస్తాయి. కనుక ఆచారాన్ని పాడు చేసుకోకుండా ఆచారంలో చెప్పబడినటువంటి విధంగా ఆచరించినట్లయితే మనమందరం కూడా సద్గతులను పొందగలుగుతాం. ఇది ఎవరిని తక్కువ చేసేది కాదు, ఎవరిని ఎక్కువ చేసేది కాదు. పెళ్లి కాలేదు, పెళ్లి కాని వెనక ఎవరన్నా ఉన్నారు, వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? కన్యగా ఉన్నప్పుడు ఆవిడ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అవకాశం రాలేదుగా. శ్రీమతిగా అయిన తర్వాతే వరలక్ష్మి వ్రతం చేసుకుంది. శ్రీమతిగా అయిన తర్వాతే నోవులన్నీ కూడా నోచుకుంటూ వచ్చింది. భర్త గతించారు, దాంతో ఆవిడకున్నటువంటి అవకాశం పోయింది. కనుక దీనికి మనసు కష్టపెట్టుకోవాల్సిన అవసరాలు ఏమీ లేవు. ఇలా చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేది కూడా ఏమీ లేదు. ఇది ఇక్కడ అమ్మవారు అన్న మాట అంటున్నాను కానీ ఏ దైవానికైనా సరే ఇది వర్తించేటువంటి అంశమే. ఇక్కడ స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది ఉందో ఈ విషయాల్లో పురుషుడు కూడా అటువంటి ఇబ్బందులే చాలా వరకు కూడా ఉన్నాయి. కనుక స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యమే ధర్మశాస్త్రం చూపించింది తప్ప ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చూపించలేదు. అయితే సాటి స్త్రీలు ఎవరైనా వరలక్ష్మి వ్రతం లాంటివి నోవులు నోచుకున్నప్పుడు లేదా పూజలు చేసుకున్నప్పుడు అనుకోకుండా ఒక ముత్తైదుతో పాటు పక్కన కనుక ఎవరైనా సరే వితంతువు కూడా ఉన్నట్లయితే ఆమెను అవమానపరచకూడదు. అది కూడా అమ్మవారికి కోపాన్ని కలిగించేటువంటి అంశమే అవుతుంది. ఆ రూపంలో కూడా ఆ తల్లి ఉన్నట్టుగానే భావించి వీళ్ళకి సౌభాగ్య ద్రవ్యాలు లేకుండా ఒక పండు చేతిలో పెట్టినట్లయితే సరిపోతుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలు పాటించుకోండి. సదాచారంలో ఉందాం, భగవద్ అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.